ఇక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పోరైతే కొనసాగుతుంది కదా. ఈ ఎన్నికల పోరు సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తెలంగాణ మీద అబద్ధపు ప్రచారాలను చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలను, తిట్ల దండకాన్ని ప్రదర్శిస్తూ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చొరబడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మద్దు. ఎందుకంటే ఒకప్పుడు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. రైతులు కూడా అప్పుడు నీళ్లు లేక అంటే వ్యవసాయ సాగు కోసం కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి, తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి దీనస్థితిలో నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పచ్చదనంతో ఊగిసలాడుతున్నటువంటి తెలంగాణ, మొత్తానికి కేసీఆర్ వల్లే, బీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణ అభివృద్ధి చెందిందనేటువంటి అంశం అయితే ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి, ఓటేసే విధానంలో కూడా ఆలోచించి ఓటేయాలి ప్రజలు. ఇక ఇక్కడ చూసుకుంటే భాజపా కాంగ్రెస్లకు ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే అయిపోతుందట. నిజమే, భాజపా పార్టీకి ఓటేసిన, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మొత్తానికి చెత్త కుప్పలో పడేసినట్టే అయిపోతుంది ఓటు పరిస్థితి. ఇక హస్తం పార్టీకి అధికారం ఇస్తే గ్యారంటీగా ధరణి మాత్రం వీకేస్తారు. నిజమే, ధరణి వీకేస్తామని ఆల్రెడీ చెప్పిండ్రు. ఇక్కడ ఏడ చెప్తుండ్రు, మేనిఫెస్టో కూడా విడుదల చేసిరు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తారట. అంటే ధరణిని వీకేస్తామని చెప్పినట్టే కాంగ్రెస్ వాళ్ళు మొత్తానికి. ఆ ప్లేస్లో భూమాత పోర్టల్ తీసుకొస్తారట. కేసీఆర్ చెప్పే మాట నిజమే కదా. ఇక నిన్న ప్రజా ఆశీర్వాద సభలో భారాస అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక వారి కుట్రలపైన కొట్లాడుతున్నటువంటి తనతో కలిసి రావాలని పిలుపు. కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన కొట్లాడుతున్నాం కదా, కేసీఆర్తో కలిసి మొత్తం మీద ఆ రాక్షస బలగాన్ని మనం ఫైట్ చేసి ఓడించాలని చెప్తున్నటువంటి కేసీఆర్ మొత్తానికి. ఇక ఆదిలాబాద్ సభలో ప్రసంగిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ పక్కన అభ్యర్థి జోగు రామన్న కూడా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ ప్రజా ఆశీర్వాద సభలో, ఎక్కడ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించినా కానీ కేసీఆర్ మాట్లాడేటివి ఏంటంటే కాంగ్రెస్ చేసినటువంటి అక్రమాలు, అంటే 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలకు, అప్పుడు ఏం ఒరగబెట్టింది, ఇప్పుడు కర్ణాటకలో గెలిచింది అక్కడ కూడా ఏం ఒరగబెట్టింది, ఆ విషయాలపైన ప్రజలకు కనువిప్పు కలిగిస్తున్నటువంటి కేసీఆర్. మొత్తానికి ప్రజలు మాత్రం గుర్తించాలి. ఇక భారత ప్రత్యర్థి ఆసీస్ ప్రపంచ కప్ ఫైనల్లో కంగారు జట్టు ఇక ఉత్కంఠ పోర్లో దక్షిణాఫ్రికా పైన విజయం సాధించినటువంటి విషయం ఇది. ఇక నర్సాపూర్ సభలో బుల్లెట్ల కలకలం అంటూ వార్త అయితే చూసినాం మనం. ఇక పటాన్చేరు పరిధి రామచంద్రాపురంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్. నిన్న పటాన్చేరు పరిధి రామచంద్రపురంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్, ఇక బారాసా గెలిస్తే ఆర్టీసీ భూములు కేసీఆర్ కుటుంబానికేనట. బారాసా గిట్లా గెలిచిందే అనుకో, ఇక ఆర్టీసీ భూములు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కుటుంబానికే అంకితమైపోతాయని చెప్తుండు. భాజపాకు ఓటేసినా ఏ పరిస్థితి వస్తుందో కూడా గమనించాలి మీరు. ఇక భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ చేస్తుండు. ప్రజలు గుర్తించాల్సినటువంటి విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భాజపా కూడా చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అంటే భాజపా మనకు ఏం మేలు చేయలే. ఎలా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలల్లో ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ మన రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే కట్టించడం జరిగింది. ఈ విషయంలో అసలు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించలే. ఇంకొకటి, కొన్ని బిల్లులు కూడా గవర్నర్ కూడా వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని బిల్స్ పెట్టుకుంటే ఆ బిల్లులను కూడా తిప్పినటువంటి పరిస్థితి, వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. ఇక బారాసా గెలిస్తే ఆర్టీసీ భూములు కేసీఆర్ కుటుంబానికి అని చెప్తుండు మొత్తానికి. ఇక పెళ్ళికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసిరు. ఆ మేనిఫెస్టో ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు విడుదల చేసింది, ఆడబిడ్డ పుడితేనట బంగారు తల్లి. ఇక వీళ్ళు ఒక పేరు పెట్టేసిరు, ఆడపిల్ల పుడితే బంగారు తల్లి అని పేరు పెట్టిరు. ఇక పెళ్ళికి ₹1,00,000 ఇక తులం బంగారము. సీఎం కార్యాలయంలో ఆ రోజు ప్రజా దర్బార్
సీఎం కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్. ఇక ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తారట. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ధరణి స్థానంలో భూమాత అనే పోర్టల్ తీసుకొస్తారు. అంటే మొత్తానికి ధరణిని వీకేస్తామని చెప్పేస్తుండ్రు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ కొత్త వ్యవహారం మనకు మొదలైపోతుంది. ధరణి వీకేస్తే మళ్ళీ కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాలి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మళ్ళీ భూములు ఎటు తిరుగుతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళకు నచ్చిన పోర్టల్, వాళ్ళకు నచ్చిన రాజకీయం, వాళ్ళకు నచ్చిన చట్టాన్ని రూపొందించుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఇక విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కూడా అనట. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో పలు హామీలు ఇక నేడు విడుదల చేయనున్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈరోజు విడుదల చేస్తారని చెప్తున్నటువంటి విషయం. ఇక మూడు వైపులా మోహరింపులు. ఇక ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ మూడు వైపులా మోహరింపులు చేస్తూ మొత్తానికి ప్రచారాన్ని మాత్రం పూర్తి చేసేటువంటి ప్రక్రియలో మోహరింపులు చేసిండ్రట. ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు. ఈ కాంగ్రెస్లో రేవంత్ విస్తృత పర్యటనలు, నేటి నుంచి రంగంలోకి అగ్రనేతలు కూడా దిగబోతున్నట. కాంగ్రెస్ పార్టీలో రాహుల్, ఇక్కడ రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటనలు చేయబోతుండు. దానికి సపోర్ట్గా అగ్రనేతలు కూడా ఇక ఇవాళ నుండి బరిలోకి దిగబోతురట నేటి నుంచి. ఇక భాజపాలో కిషన్ రెడ్డి, ఇక బండి, ఈటల ప్రచార సభలు రానున్న అతిరథులు. ఇక ఇక్కడ భాజపాలో ఉన్నటువంటి నాయకులు ఎవరు? కిషన్ రెడ్డి, బండి, ఈటల ప్రచార సభలు వీళ్ళు నిర్వహిస్తుంటే ఇంకా వీళ్ళని కాదని రానున్న వాళ్ళు అతిరథులు కూడా ఇంకా చాలామంది ఉన్నారట. అంటే వాళ్ళు కూడా ప్రచారానికి దిగిపోతారు. ఏమున్నా ఈ 10 రోజులలో గట్టి ప్రచారం అయితే చేయబోతున్నటువంటి పార్టీలు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయినాయి. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇక మొత్తం 300 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుందట. ఇవాళ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈరోజు పోలింగ్ జరగనుందట. మొత్తానికి 300 అసెంబ్లీ స్థానాలలో పూర్తి చేయనున్నారు. ఇక రాజకీయ భావాలు ఉన్నటువంటి న్యాయవాదిని జడ్జిగా నియమించడం తప్పేమీ కాదు. రాజకీయ భావాలు ఉన్నటువంటి న్యాయవాదిని జడ్జిగా నియమించడం తప్పేమి కాదని ఇక సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్తుండు. ఇక ప్రవర్తన నియమావళిపై ఈసీ ద్వంద్వ ప్రమాణాలు ఇక ఉద్ధవ్ ఠాక్రే అను ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించుకుంటూ పోతుండ్రు. అందులో కేటీఆర్ ఒకవైపు, హరీష్ ఒకవైపు, కేసీఆర్ మరోవైపు పర్యటన అంటే టాప్ గేర్లో కేటీఆర్ సభలు అయితే నిర్వహిస్తుండు. అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైనటువంటి ప్రజలు ఇక్కడ అంటే మనం చూస్తున్నాము, ప్రజలు కుప్పలుగా ఎందుకు వచ్చింది ఇక్కడికి? కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ చేసినటువంటి పథకాలు, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి ఈ ప్రజలకు నచ్చకపోయి ఉంటే, వాటి మీద వీళ్లకు విరక్తే పుట్టి ఉంటే ఇంతమంది జనాలు ఎందుకు వస్తారు? కేసీఆర్ సభలకు ఎందుకు హాజరవుతారు? ఇది ఇక్కడ అంటే ఇక డిచ్పల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో నిజామాబాద్ గ్రామీణం అభివృద్ధి ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం కేసీఆర్ పక్కన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక భాజపా కాంగ్రెస్లకు ఓటేస్తే మొత్తం మీద చెత్తబుట్టలు పడేసినట్టే అయిపోతుందట. ఇక సీఎం సమక్షంలో పలువురి చేరికలు. నిన్న సీఎం సమక్షంలో ఇంకా కొంతమంది చేరికలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలలో కూడా వాళ్ళకు కావాల్సిన సానుకూల పరిస్థితులు, వాళ్ళకు కావాల్సిన విధంగా మర్యాద కానీ దొరకకపోవడంతో మొత్తానికి వాళ్ళ విషయంలో ప్రతిపక్ష పార్టీలలో వాళ్ళకు ఏ విషయంలో కూడా నచ్చనటువంటి పరిస్థితులలోనే బారాస పార్టీలో చేరుతున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఇక్కడ నర్సాపూర్లో జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు నాయకులు ఆయా పార్టీల నుంచి బారాసాలో చేరారు. ఇక చేరిన వారిలో పిసిసి అధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కూడా ఉన్నారు. గాలి అనిల్ కుమార్ మొత్తానికి ఏంది బీసీల పైన చేసినటువంటి అన్యాయాలకు అంటే బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని బారాసలో చేరినటువంటి గాలి అనిల్ కుమార్. ఇక భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపి, ఇక గడిల శ్రీకాంత్,
సంగారెడ్డి భాజపా ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేశ్వర్ రావు, ఇక దేశపాండే పిసిసి అధ్యక్షుడు సభ్యుడు అయినటువంటి మాండ్య బాలకృష్ణ, కౌన్సిలర్ సునీత, ఇక నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి భర్త సురేష్ నాయక్, మైనార్టీ మండల అధ్యక్షుడు అజ్మత్ కూడా ఇందులో ఉన్నారు. మొత్తానికి వీళ్ళంతా కలిసి నిన్న బారాసా పార్టీలో చేరడం జరిగింది. ఇక నర్సాపూర్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బారాసాలో చేరుతున్నటువంటి పిసిసి ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, చిత్రంలో మంత్రి హరీష్ రావు, అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకా కూడా బారాసాలో చేరుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఏంటంటే రాష్ట్రంలో పరిపాలన అంటే కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలే కావచ్చు, బీజేపీ చేసినటువంటి అరాచకాలే కావచ్చు, అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి ఏమాత్రం కూడా మేలు జరగనటువంటి పరిస్థితి. అందుకే దాన్ని గ్రహించినటువంటి కొంతమంది నాయకులు బారాసాలో చేరుతున్నటువంటి వైనం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నర్సాపూర్ సభలో బుల్లెట్ల కలకలం. నర్సాపూర్ సభ ఏదైతే జరిగిందో అందులో బుల్లెట్ల కలకలం చెలరేగిందట. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభలో ఓ యువకుడి వద్ద 2 బుల్లెట్లు లభించడం కలకలం రేపింది. ఇక సిఐ షేక్ లాల్ మదార్ ఇక తెలిపినటువంటి ప్రకారం సంగారెడ్డి జిల్లా రాయికోడు గ్రామానికి చెందినటువంటి ఎండి అస్లం 35 ఇక చిలప్చెడ్ మండలం ఇక చండూరులో తన మామ నిర్వహిస్తున్నటువంటి చికెన్ సెంటర్లోను ఓ యూట్యూబ్ ఛానల్లో విలేకరుగాను పనిచేస్తున్నాడు. ఇక సీఎం కార్యక్రమ కవరేజీకి నర్సాపూర్కు గురువారం వచ్చాడు. ఇక విలేకరుల గ్యాలరీలోకి వస్తుండగా ఇక చిలప్చెడ్ మండలానికి చెందినటువంటి పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. అతను తన పర్సులోంచి గుర్తింపు కార్డును తీస్తున్న క్రమంలో 2 బుల్లెట్లు కనిపించాయి. ఇది పరిస్థితి. తను ఇక ఈ నర్సాపూర్లో జరిగినటువంటి సభలో బుల్లెట్లు తీసుకొచ్చిండట. తన పర్సులో నుండి బుల్లెట్లు బయటపడ్డాయట. ఇక 3 వైపులా మోహరింపు అంటూ ఇక్కడ వార్త అయితే చూసినాం మనం. మొత్తానికి ఇక కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగమైపోతుంది. ఇక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శ చేస్తుండు. తెలంగాణ పాలనలో కేసీఆర్ ఆగమాగం చేస్తుండట తెలంగాణను. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక నిన్న జవహర్ నగర్లో జరిగినటువంటి కార్నర్ సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇక వజ్రేష్ యాదవ్, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు చేసే దొంగ నోట్ల వ్యవహారం అంటే దొంగ నోట్లు అంటే ఓటుకు నోటు వ్యవహారంలో ఆల్రెడీ నువ్వు దొరికిపోయినావన్న విషయం అయితే తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ కేసు కూడా నీ మీద ఉన్నదని కూడా తెలుసు. ఇలా అడ్డంగా దొరికిపోయిన నువ్వే కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడుతున్నావా? ఇక బారాసా గెలిస్తే ఆర్టీసీ భూములు కేసీఆర్కి కుటుంబానికేనని చెప్తుండ్రు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినాయిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకే సంపద అందిస్తాం. ఇక సిఎల్పి నేత బట్టి విక్రమార్క చెప్తుండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకే అందిస్తారట సంపద. ఇక వాళ్ళు మాత్రం దోచుకోరు. ఇక కాంగ్రెస్ వస్తే కల్లోలాలు, కర్ఫ్యూలు మంత్రి హరీష్ రావు చెప్తుండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్లోలు, కర్ఫ్యూలు మాత్రం మొదలైపోతాయి. ఇక ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో కూడా ఎన్నో కల్లోలాలు, కర్ఫ్యూలు ఆల్రెడీ జరిగినాయి. అవన్నీ ప్రజలు కూడా గుర్తించాలి. అప్పుడు ఎట్లుండే మన బతుకులు, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణలోనే ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉందని చెప్తున్నటువంటి ఉందని చెప్తున్నారు. ఇక బారాసా పాలనలో అప్పులు 400% పైగా పెరిగాయట. అప్పులు పెరిగినాయి అని చెప్తుండు. ఎవరు ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు బాధాకరం, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చెప్తున్నటువంటి మాట ఇది. తెలంగాణలోనూ ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉండేనట, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 4% పెరిగిందట. ఏది? అప్పులు పెరిగినాయి 4%. ద్రవ్యోల్బణం అధికంగా ఉండే రాకముందు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చెప్తున్నటువంటి మాటలు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షిలో మనం చూద్దాం. సాక్షిలోకి వెళ్తే పోరు ఇక జోరు.
మొత్తానికి పోరు ఇక జోరు అంటూ ఊపందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధాన పార్టీల తరపున ముఖ్య నేతలంతా రంగంలోకి దిగుతురు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే బలమైనటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రచారంలో దిగపోతురు, దింపుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇది ఇక ఇప్పటికే బీఎస్పీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలకు అదనంగా నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో, రేపు బీజేపీ మేనిఫెస్టో. ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇస్తారట. ఏది బీఎస్పీ బీఆర్ఎస్కు వీళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోకు అదనంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, రేపు బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళ మేనిఫెస్టోలు ఎట్లుంటాయో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక సుడిగాలి అంటే మొత్తానికి బారాసా పార్టీ మేనిఫెస్టోలను కాపీ కొడతారు. కేసీఆర్ చెప్పిన దానికి కొంచెం అటు ఇటు చెప్పేస్తారు అంతే. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి ప్రజలకు ఉపయోగపడే పథకాలనే వాళ్ళు ఇంకో రకంగా చెప్పేస్తారు. ఇక సుడిగాలి ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. 25న ప్యారెడ్ గ్రౌండ్స్లో బీఆర్ఎస్ సభ. ఇక ప్రచార యుద్ధంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక. ఇక బీజేపీ తరపున అమిత్ షా, నడ్డా. ఇక కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు కూడా 27న హైదరాబాద్లో ప్రధాని రోడ్ షోలో హాజరు కాబోతుండ్రు. ఇది ఇక చేతికి చిక్కొద్దు, కాంగ్రెస్ మళ్ళీ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దనేది నా బాధ. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చేసి నాశనం చేయొద్దనేది కేసీఆర్ యొక్క బాధ. కష్టపడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ ఇక ఇది తీసుకుపోయి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టినమే అనుకో, దానికి అసలు అర్థమే ఉండదు. ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఎన్నో బలిదానాలు జరిగినాయి. అసలు ఒక పండగ వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఆ సమయంలో. వాటిని మీరు గుర్తు తెచ్చుకోవాలి ప్రజలు. మళ్ళీ తీసుకుపోయి మనం కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే అప్పుడు చేసిన ఉద్యమానికి ఏమాత్రం కూడా ఫలితం లేదు. అసలు తెలంగాణ తెచ్చుకోవడంలో అర్థమే లేదు. ఇక ఆదిలాబాదు, బోత్ నిజామాబాద్ రూరల్ నర్సాపూర్ సభల్లో కేసీఆర్ మాట్లాడుతుండు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలు మొనగాళ్ళు అయిపోయినరట. ఇక మత పిచ్చి లేపేటువంటి బీజేపీని చెత్తకుప్పలో వేయాలి. అధికారంలోకి రాగానే అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. మొత్తానికి అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి హక్కులు కల్పిస్తామని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోవద్దు, బాధపడొద్దు అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ నెలకు 3,000 పెన్షన్ ఇస్తాం. ఇక అత్తల పెన్షను 5,000కు పెంచుతాం. మన జుట్టు ఢిల్లీ వాళ్ళ చేతిలో పెట్టొద్దు, ఏదైనా గులిగితే మా మీదే గులగండి, ఓట్లు మాకే వెయ్యండి. ఇక వికారాబాద్, మొయినాబాద్ మర్పల్లి రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతుండు. మొత్తానికి ఏదైనా గులిగినా, ఏదైనా తిట్టినా మమ్మల్ని మాత్రం తిట్టాలే కానీ ఇంకోరి చేతిలో అధికారం పెట్టి గులుగుతే మాత్రం లాభం లేదని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి 2 లక్షల కొలువులు ఇస్తాడట. ఇదే మాట కర్ణాటకలో చెప్పినటువంటి మాట. 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు గెలిచి ఇన్ని రోజులైనా కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అక్కడ వాపోతున్నటువంటి విద్యార్థులు. మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రస్తావన మాట్లాడుతుండ్రు. అది రేవంత్ రెడ్డి. ఇక మాకు మద్దతు ఇవ్వండి అంటూ సిపిఎం నేతలతో మంత్రి హరీష్ రావు భేటీ పెట్టిండ్రు. సిపిఎం నేతలతోని మంత్రి హరీష్ రావు భేటీ. మొత్తానికి మాకు మద్దతు ఇవ్వాలని అడుగుతుండు. ఇక సంగారెడ్డిలో సిపిఎం నేతలతో మాట్లాడుతున్న హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో సిపిఎం పోటీ చేయనటువంటి స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు సిపిఎం నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మేరకు బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ తదితరులతో కలిసి ఆయన గురువారం సంగారెడ్డిలోని సిపిఎం కార్యాలయానికి వెళ్ళారు. ఇది సిపిఎం ఎక్కడైతే పోటీ చేస్తలేదో ఆ ప్లేస్లలో ఇక్కడ బారాసా పోటీ చేస్తుంది కదా, బారాసా అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి అంటూ నిన్న చర్చలైతే కొనసాగించినటువంటి హరీష్ రావు నిన్న సంగారెడ్డిలో మాట్లాడిందంట. ఇక కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇక కోరుట్ల ఎన్నికల ప్రచారంలో
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నటువంటి మాట. ఇక రోడ్ షోలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఇక ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలతోనే అవుతుంది బుద్ధి చెప్పడం. ఇక్కడ ఇక నల్గొండ జిల్లాలో ఐటీ దాడులు 5 కోట్లు స్వాధీనం చేసుకున్నారట నల్గొండ జిల్లాలో. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నిహితులైనటువంటి ఇళ్లల్లో రైస్ మిల్లుల్లో సోదాలు జరిగినాయి. మొత్తం మీద 5 కోట్లు నగదు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నటువంటి ఐటీ దాడులు జరిగినాయట నిన్న. ఇక అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త అంటూ కేటీఆర్ నిన్న రోడ్ షోలో చెప్పినటువంటి మాట. ఇక రాష్ట్రానికి మరో 275 కంపెనీలు తీసుకొస్తామని కేంద్ర బలగాలు, 75 కంపెనీలు కేంద్ర బలగాలు అంటూ ఇక ఈ నెల 19 నాటికి రాష్ట్రానికి చేరనున్న కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు. ఇక్కడ రాష్ట్రానికి మరో 275 కంపెనీలు అని వార్త. ఇక కేంద్ర బలగాలు రాష్ట్రానికి రాబోతున్నాయి మొత్తానికి. ఇక ఈ నెల 19 నాటికి రాష్ట్రానికి చేరనున్నటువంటి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు 19వ తారీఖు కల్లా మొత్తానికి మన రాష్ట్రానికి పోలీస్ బలగాలు దిగుతాయంట భారీగా. ఇక మేనిఫెస్టోలో బీసీ బిల్లు అంశాన్ని చేర్చాలి. ఇక కృష్ణయ్య బీసీల పైన అధికమైనటువంటి పోరాటం అయితే కొనసాగిస్తుండు. కృష్ణయ్య చేస్తున్నటువంటి బీసీ పోరాటం ఏదైతే ఉందో అది అసలు ఎవరు దాని మీద సీరియస్గా మాత్రం తీసుకోవట్లేదు. కృష్ణయ్య మాత్రం మస్తుగా మాట్లాడుతుండు, కానీ దాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పార్టీ లేదు. ఇది తెలంగాణ పరిస్థితులు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాలు, ఇక అబద్ధాలను మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఓడించడానికి మూకుమ్మటిగా ఇక విపక్ష పార్టీలు మాత్రం ఒక తాటిపైన నడుస్తూ కేసీఆర్ పైన విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కేసీఆరే, హ్యాట్రిక్ కొట్టేది కూడా కేసీఆరే. ఇది ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాకముందు రైతుల గోస ఈ విధంగా ఉండే. కరెంటు దగ్గర అంటే పొలం దగ్గరికి పోయి పడుకొని కరెంట్ ఎప్పుడు వస్తుందా, కరెంట్ ఎప్పుడు పెట్టాలి అని చలికాలమైనా ఏ కాలమైనా ఇగో ఈ రకంగా పడుకొని వేచి చూసేటువంటి సమయం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు పోయి మోటార్ ఒత్తితే అప్పుడు నీళ్ళు పోసేటువంటి పరిస్థితి ఇది తెలంగాణలో చోటు చేసుకుంది. దీపాలు పెట్టుకొని చదువుకొని, దీపాలు పెట్టుకొని పని చేసుకునేటువంటి రోజులు అవి. అలాంటిది ఇప్పుడు అవి లేవు. ఇక్కడ చూస్తున్నావా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాక్టర్లో వేసుకొని పోయేటువంటి పరిస్థితి. దానికి అందరి దగ్గర పైసలు వసూలు చేయాలి. పైసలు వసూలు చేసి ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కు తీసుకుపోవాలి. బ్యాటరీలు పట్టుకొని పొలాల కాడికి పోవడు, చదువుకునే కాడ కరెంటు లేదు, విద్యార్థులు కింద కూర్చుండు, దీపాలు పెట్టుకున్నాడు. ఇది తెలంగాణ రానప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మొత్తానికి తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ అంటాడు, కేసీఆర్ చేసినటువంటి ద్రోహాలు అంటాడు, ఏవేవో మాట్లాడతాడు, తనకిష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతాడు. ధరణి లావాదేవీల పైన విచారణ జరిపిస్తామంట. ధరణి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ జరిపిస్తారంట రేవంత్ రెడ్డి చెప్తుండు. దానిని రద్దు చేసి మెరుగైన విధానం తీసుకొస్తాం. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు కూడా దోసుకుంటారు అన్నట్టు. అంటే ఇప్పుడు కేసీఆర్ దోసుకున్నాడని చెప్తాడు కదా, అది కాదు, మేము తీసుకొచ్చిన పోర్టల్తోని మేము కూడా దోసుకుంటామని చెప్తున్నటువంటి మాట. ఇక దీంతో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించారు. ఆయనకు ఉన్నటువంటి మొత్తం భూమి 76 ఎకరాలట. ఇక సీలింగ్ నిబంధనల పేరిట 53 ఎకరాలే వేశారు. ఇక ధరణి పేరిట ముఖ్యమంత్రి చట్టాల్ని ఉల్లంఘిస్తుండు. వాళ్ళ ధరణి వివరాలు ఎవరు చూడకుండా చేసిండ్రట. ధరణి వివరాలను ఉల్లంఘించేది మొత్తానికి కేసీఆర్ అనట. ఆ వివరాలు ఏవైనా చూసేది ఉంటే కేసీఆర్ మాత్రమే చూడాలన్నట. ఇది మాట్లాడుతున్నటువంటి మాట. ఇక క్షమాపణ చెబుతున్నా అంటూ ప్రజా ఉద్యమాల్లో ఆత్మ బలిదానాలు ఇక దురదృష్టకరం. ఇక దానికి కేంద్ర ప్రభుత్వాలను బాధ్యులను చేయొద్దు. ఇక ఆంధ్ర రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు ఇక ప్రాణ త్యాగం చేసిండు. ఇక కేసీఆర్ పాలనలో 4000 మంది చావులకు బాధ్యులు ఎవరు? ఇక రాష్ట్రంలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చిదంబరం మాట్లాడుతున్నటువంటి మాట. ఇక
నెహ్రూ తాత్సారం అంటూ నెహ్రూ తాత్సారం వాళ్ళే ఇక పొట్టి శ్రీరాములు మరణం. ఇక చరిత్ర తెలియకుండా చిదంబరం వక్ర భాష్యాలు చెబుతున్నారు. ఇక ఆయన తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుందట. ఇక ఎవరెంత దుష్ప్రచారం చేసినా జనం కేసీఆర్ వైపే అని మాట్లాడుతున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక కొత్త గాలి ఎటో, కొత్త గాలి అంటే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు వాళ్ళు ఎవరి వైపు ఓటేస్తారనేటువంటి పరిస్థితి, ఎవరికి ఓటేస్తారో తెలియదు. మొత్తానికి ఎన్నికల్లో తొలిసారి ఓటర్లు 9.99 లక్షల మంది వచ్చిర్రు. ఈ మొత్తం ఓటర్లలో 3.06% ఇక వాటా వీరిదేనట. ఇక 110 సెగ్మెంట్లలో 5,000 మందికి పైగా వారే ఉన్నారు. 20 నియోజకవర్గాల్లో ఆ సంఖ్య 10,000కు పైనే ఉంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 3 లక్షలు అధికం. ఇక గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉందట. మొత్తానికి కొత్త ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేటువంటి అంశం అయితే నెలకొంది. ఇప్పుడు కొత్త ఓటర్ల సంఖ్య నెలకొంది. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది అయితే తెలవాలి. ఎటు మొగ్గు చూపుతారో అసలు వాళ్ళకు ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద ప్రేమ ఉంది, ఏ రాజకీయం, ఏ పార్టీ నచ్చింది, ఏ పార్టీ పనులు బాగున్నాయి, ఏ పార్టీ పనులు బాగలేవు, వాళ్ళు కూడా అవగాహన చేసుకునేటువంటి రోజులైతే వచ్చినాయి. ఇక రైతు బంధు కావన్నా, జనాల మీద పడేటువంటి రాబందులు కావన్నా అంటూ కేసీఆర్ మాట్లాడుతుండు. ఇక హస్తమా కమలమా, మధ్యప్రదేశ్లో ద్విముఖ పోరాటం జరుగుతుంది. కమలం పైన హస్తం పైన మధ్యప్రదేశ్లో పోరాటం. ఇక సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. ఇక బీజేపీ బాధ్యత అంతా మోదీ భుజస్కంధాలపైనే ఉందట. బీజేపీ బాధ్యత మొత్తం. రాష్ట్ర వ్యాప్తంగా 15 ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని, బీజేపీ 634, కాంగ్రెస్ ఇక 350 ర్యాలీలు. ఇక నేడు ఒకే విడతలో 230 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇక హోరాహోరీ ఖాయమంటున్న విశ్లేషకులు. మొత్తానికి హస్తమా కమలమా అనేది అయితే ఇక్కడ మనం వార్త చూస్తున్నాము. మొత్తానికి ఏ పార్టీ గెలుస్తుంది? భోపాల్. ఇక మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ సీట్లకు గాను ఇక శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇక దాదాపు 2 దశాబ్దాలుగా బీజేపీకి బలమైన రాష్ట్రంగా మారిన మధ్యప్రదేశ్లో మరోసారి విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకుందాము. ఇది మార్నింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసినా, భాజపాకు ఓటేసినా, తెలంగాణ ప్రజలారా గుర్తించాల్సింది మీరు తప్పకుండా ప్రజలు గుర్తించాలి. మనకు ఈ 2 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మన గోడు వినిపించాలంటే మళ్ళీ ఢిల్లీకి మాత్రమే వినిపించాలి. తెలంగాణ కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ, దానికి అసలు రూపము, దానికి అసలు అర్థమే లేదు. ప్రజలు మాత్రం గుర్తించాలి. హ్యాట్రిక్గా మళ్ళీ కేసీఆర్కి ఓటేసి మొత్తానికి బారాసా పార్టీకి ఓటేస్తేనే బతుకులు బాగుపడతాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒక విద్యార్థుల విషయంలో పేపర్ లీకేజ్ జరగడం వల్ల కొన్ని ఉద్యోగాలు, అది ఆ సంస్థల వల్ల జరిగినటువంటి తప్పిదం. కేసీఆర్ వాటి మీద కూడా కేసీఆర్ కూడా క్షుణ్ణంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటి నుండి మొన్న హరీష్ రావు కూడా చెప్పిండు, ఏ సంవత్సరంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఆ సంవత్సరంలో కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పిండ్రు. ఇవన్నీ విద్యార్థులు కానీ, ముఖ్యంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణలో మనం చూసుకున్నాం మార్నింగ్ న్యూస్.